ఇది కథానిక. మరీ పొగిడేయకండి. పదండి బయలుదేరుదాం అని అన్నాది. ముగ్గురు బయటికి వచ్చారు. రూమ్కు తాళం పెట్టి కిందకు దిగి తర్వాత రిసెప్షన్లో తాళాలు అందజేశారు. సరిగ్గా గంటసేపు తర్వాత 809 రూమ్ నెంబర్ గది తాళం తెరిచి రూమ్ శుభ్రం చేయటానికి లోపలికి వెళ్ళిన రష్యన్ యువతి మంచం కిందనున్న కార్పెట్ సద్దబోయి కెవ్వుమని కేక వేసింది. కేక వేయకముందే ద గ్రేట్ ఇండియన్ వైపర్ కసిగా కాటు వేసింది ఆమె కాలి పైభాగంలో. రామరాజు గారు రిసెప్షన్లో నిలబడి పాస్పోర్ట్లు, వీసా కాగితాలు, ఇతర డాక్యుమెంట్లు సర్ది వరుసలో పెడుతున్నారు. ఆయన కాఫీ రంగు సూట్లో దగదగలాడిపోతున్నారు. మురారి, మురళి ఆయన వద్దకు వెళ్లారు. దోబ్రే ఉత్రా అంటూ ఆయన్ను విష్ చేశారు. ఆయన చిరునవ్వుతో దోబ్రే ఉత్రా అంటూ తిరిగి అభివాదం చేసి, అప్పుడే పదాలు ఒకటి ఒకటి నేర్చుకుంటున్నారన్నమాట అన్నారు చిరునవ్వుతో. మీరు ఇంతకు ముందు రష్యా వచ్చారా? అడిగాడు మురారి. ఇది 4సారి నేను రష్యా చూడటం. అయితే లెనిన్గ్రాడ్ నగరానికి రావటం రెండోసారి మాత్రమే. తిబిలిసి, ఆల్మా ఆటా మొదలైన ఇతర నగరాలు 4 సార్లు చూశాను. అఫ్కోర్స్ ప్రతిసారి మాస్కో వెళ్ళక తప్పదు కదా అన్నారాయన తన పని చేసుకుంటూనే. మురళి మరికొన్ని పదాలకు రష్యన్ భాషలో ఏమంటారో తెలుసుకుని డైరీలో నోట్ చేసుకుంటున్నాడు. మురారి మాత్రం వాటిని వెంటనే బట్టి పట్టేసి గుర్తుపెట్టుకున్నాడు. అదిగో బయట నిలబడ్డ ఇన్ టూరిస్ట్ బస్సులో ఆ 4వ నెంబర్ బస్సు మనది. ఇంకో పావుగంటలో టీ తీసుకుని ఆ బస్సు ఎక్కమని చెప్పండి మన వాళ్ళందరికీ. ఈలోగా నేను మాస్కో ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ సంగతి ట్రావెల్ ఏజెంట్కి గుర్తు చేస్తాను అన్నారు రామరాజు గారు. అలాగే అంటూ అక్కడి నుండి కదిలారు ఇద్దరు. తర్వాత లాంజ్లో కూర్చున్న తెలుగు బృందం దగ్గరకు వచ్చి ఈ సంగతి వివరించి చెప్పాడు మురళి. వెరీ గుడ్. అయితే ఈ పావుగంటలోగా ఉత్తరాలు రాసి పోస్టు చేసి వస్తాను అంటూ లేచి నిలబడ్డాడు వంశీ. పదండి నేను వస్తాను అంది రాధ. ఇద్దరూ కలిసి కుడివైపు తిరిగి 100 గజాలు నడిచారు. ఆ మూల పోస్టాఫీస్ కౌంటర్ ఉంది. ఇండియా కార్డ్ హౌ మెనీ రూబల్స్ అని అడిగాడు వంశీ. ఇండియా కోపెక్స్, ఓన్లీ 3 హ్యాచ్ కోపెక్స్ అంటూ వంశీకి అర్థమయ్యేలా ముందు 3 వేళ్లు తర్వాత 5 వేళ్లు తెరిచి చూపించింది కౌంటర్లోని యువతి. తర్వాత 35 కుపెక్ల లెనిన్ బొమ్మగల స్టాంప్ ఒకటి తీసి కౌంటర్లో అద్దం మీద ఉంచింది. వంశీ పిక్చర్ కార్డు తీసి వెనుక భాగంలో చిరునామా రాసి దాన్ని ఆమెకు అందించాడు. స్టాంపును ఆమె అతికించి పక్కన ఉన్న స్లాట్లో పడేసింది. వంశీ రూబుల్ నోట్ అందించాడు. తిరిగి 65 కుపెక్లు చిల్లర ఇచ్చింది ఆ యువతి. అప్పుడే రూబిల్స్ ఎలా వచ్చాయి మీకు? ఈ తతంగమంతా గమనిస్తున్న రాధ ఆత్రంగా అడిగింది. తాష్కంట్ ఎయిర్పోర్ట్లో $50 చెక్కు బ్యాంకు దగ్గర మార్చాను అని జవాబిచ్చాడు వంశీ. ఎన్ని రూబిల్స్ వచ్చాయి అని అడిగింది రాధ. 31 రూబిల్స్ 50 కుపెక్లు వచ్చాయి. మీరు కూడా తొందరగా మార్చండి, రేపటికి ఎక్స్చేంజ్ రేట్ పడిపోతే రూబిల్స్ తగ్గిపోతాయి అన్నాడు నవ్వుతూ. నిజంగా అంత తొందరగా రేటు పడిపోతుందా అని అడిగింది రాధ. ఏమో, ఎవరు చెప్పగలరు. మనలాంటి పుణ్యాత్ములంతా ఒకేసారి కలిసికట్టుగా రష్యా వచ్చాం కదా, ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు వంశీ. మీరు మరీ చెప్తారు. సరే, నాకు 35 కుపెక్లు అప్పు ఇవ్వండి అని అన్నది రాధ. తప్పకుండా, మనం ఒకరికి ఒకరు రుణపడి ఉండడం చాలా అవసరం అంటూ చిల్లరిచ్చాడు వంశీ. హ్యాండ్ బ్యాగ్లో నుంచి పిక్చర్ కార్డు తీసింది రాధ. వెనుక పక్క గబగబా ఉత్తరం రాసింది. చిరునామా రాసి స్టాంప్ తీసుకుని అంటించింది. ఆమె చకచకా ఈ పనులు చేస్తూ ఉంటే ఆమె ఏం రాస్తుందో, ఎవరికి రాస్తుందో చూడాలని ప్రయత్నించాడు వంశీ. కానీ సాధ్యం కాలేదు. స్లాట్లో పడవేసే ముందు కనీసం చిరునామా అయినా కనిపించలేదు. ఉత్తరం ఎవరికి రాశారు? యథాలాపంగా అడిగినట్లు ప్రశ్నించాడు వంశీ. రాధ చిరునవ్వు నవ్వింది. అంతే తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు. అక్కడ కౌంటర్లో అద్దం కింద పేర్చి ఉన్న స్టాంపులన్నీ చూపిస్తూ, ఎంత అందంగా ముద్రించారో చూడండి, వీటిని తీసుకుందాం అని అడిగింది రాధ. రకరకాల స్టాంపుల్లో 5, 10, 20 కుపెక్లు విలువైన
కొన్నింటిని బయటికి తీయించింది. మరో 2 రూబుల్స్ 65 కుపెక్లు విలువైన స్టాంపులను కొని బ్యాగ్లో వాటిని పడేసింది. వంశీ మొత్తం డబ్బు కౌంటర్లో ఇచ్చేశాడు. మీకు మొత్తం 3 రూబుల్స్ బాకీ ఉన్నాను నేను. డాలర్ మార్చగానే ఇచ్చేస్తాను అని అన్నది రాధ. మనం బాకీ గురించి కాకుండా ఇతర విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నాడు వంశీ. ఇద్దరూ మెల్లగా అడుగులు వేసుకుంటూ రెస్టారెంట్ దగ్గరికి చేరుకున్నారు. లోనికి వెళ్లేసరికి అందరూ టీ తాగుతున్నారు. 5 నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుని బస్సు దగ్గరికి చేరుకున్నారు. బస్సు బయలుదేరిపోయే ముందు డ్రైవర్ సీట్లోని రష్యన్ యువతి లేచి నిలబడి అందరి వైపుకు అభివాద సూచకంగా తన చేతుల్ని ఊపింది. తర్వాత పబ్లిక్ అడ్రసింగ్ మైక్ను దగ్గరికి తీసుకుని దోబ్రాయ్ దీన్ అంటూ విష్ చేసింది. తన పేరు చెప్పుకుని తనని తాను పరిచయం చేసుకుంది. బస్సు ముందు భాగంలో ఆటోమేటిక్ తలుపులు మూసి స్టార్ట్ చేసింది. హోటల్ ఎదుట ఆవరణ దాటి రోడ్డు మీదకి వచ్చింది బస్. అంతలోనే బస్సు ఎదర భాగంలో కూర్చున్న ఓ రష్యన్ యువతి లేచి నిలబడింది. చిరునవ్వుతో అందరికీ నా నమస్కారం అంది చక్కని పలుకుబడితో. అందరూ చేతులు ఊపుతూ ఆమెకు అభివాదాలు తెలియజేశారు. నా పేరు ఓల్గా. తెలుగు కొంచెం నేర్చుకున్నాను. తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం నాకు. మందార మకరందాలు ఊరించే భాష తెలుగు. తీయని తేనె పలుకులు ఎన్నో తెలుగులో చోటు చేసుకున్నాయి. మీ తెలుగు భాష తల్లికి నా నమస్కారాలు. మీ తెలుగు తల్లికి నా మల్లెపూ దండ అంటూ మాటలు ఆపి మళ్లీ చిరునవ్వు చిందించింది. బస్సులో వాళ్ళందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు. ఆమె ఎర్రని దొండపండు లాంటి పెదాలపై మాయని చిరునవ్వు. తేనెలు ఒలికిపోతున్నట్లు, అమృతం చిందిస్తున్నట్లు, సాటి స్త్రీ కూడా మెచ్చుకునేంత మృదువైన చిరునవ్వు. చాలామంది తోటి స్త్రీలు అసూయ చెందేటట్టు ఉండే అందమైన చిరునవ్వు ఆమెది. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విత్ యువర్ పర్మిషన్ నౌ I will start my addressing in English. My name is Olga అంటూ ఆమెను గురించి వివరాలు అందించింది. యూరోపియన్ దేశాల వనిత వలె ఆంగ్లం ఎంతో చక్కగా పలుకుబడితో మాట్లాడడం ఆరంభించింది. భారతదేశం నుంచి మా దేశానికి శాంతియాత్ర నిమిత్తం వచ్చిన మీ అందరికీ మా సుస్వాగతం. ప్రపంచ శాంతి పరిడవిల్ల చేయడానికి మన 2 దేశాలు కలిపి శాంతియుతంగా ముందుకు సాగాలి. ప్రపంచ శాంతియే మన లక్ష్యం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ ఓల్గా ఉపోద్ఘాటం ముగించింది. రామరాజుగారు లేచి నిలబడి పిడికిలి బిగించి తన సహజ గంభీర స్వరంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదం చేశారు. బస్సులో వాళ్ళందరూ కూడా నినాదం చేశారు. ఓల్గా నిండుగా నవ్వుతూ స్పసీబా స్పసీబా అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులూపింది. బస్సు వేగం అందుకుంది. విలాసంగా ముందుకు పరిగెడుతుంది. విశాలమైన లెనిన్గ్రాడ్ మహానగరపు అందమైన రోడ్లను కొండచిలువల్లా మింగుకుంటూ ముందుకు సాగిపోతుంది. రోడ్లకు ఇరువైపులా ఆనుకుని ఉన్న ఫుట్పాత్లు, వాటి మీద తరచూ దర్శనమిచ్చే సబ్వే సొరంగాలు, 2 రోడ్డు పక్కల ఎత్తైన భవనాలు, కాస్త ఆవలిగా విశాలమైన పూల తోటలు, వాటి మధ్య రంగురంగుల నీటిని విరజిమ్ముతూ ఫౌంటైన్లు, బ్రహ్మాండమైన సైజులో తయారు చేయబడిన తెల్లటి పాలరాతి విగ్రహాలు. వీటన్నిటి వంక ఎంతో తన్మయత్వంతో, ఆనందంతో, ఆశ్చర్యంతో చూస్తూ చాలామంది తమ ఉనికినే మర్చిపోయారు. బస్సు ప్రయాణిస్తున్న వీధుల పేర్లు, రోడ్డు పక్కన ఉండే షాపింగ్ కాంప్లెక్స్ పేర్లు, దూరాన్న కనిపించే శిలా విగ్రహాల ప్రాశస్యత, వీటిని గురించి ఓల్గా ఇంగ్లీష్లో వివరిస్తుంది. బస్సు విక్టరీ ఆర్చ్పై వేగంగా దూసుకుపోయింది. ఆర్చ్ దగ్గర్లో పూల మొక్కల మధ్య పచ్చని పచ్చిక ఉన్న మైదానంలో బస్సు ఆపారు. జార్ ప్రభువులు టర్కీ దేశంపైకి దండెత్తి గెలిచిన సందర్భంలో తమ విజయ యాత్రకు గుర్తుగా 1829వ సంవత్సరంలో విక్టరీ ఆర్చ్ అనబడే బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించారు. దానికి సంబంధించిన వివరాలు వర్ణించింది ఓల్గా. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పోడ్కాస్ట్ యాప్స్లో రిలీజ్ అవుతుంది. ఒక రాధ, 4 కృష్ణులు. ఇది కథానిక.